brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి కీలక సమావేశం జరగబోతోంది. ఈ సదస్సుకు మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధించిన విజయాలు, మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రచించనున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలుపై సీఎం సమీక్షిస్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 5న జగన్ నివాసం ముందు 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ వరుస అగ్ని ప్రమాదాలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు తాడేపల్లి పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు ఆధునీకరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అత్యవసర పనుల కోసం సీఎం చంద్రబాబు 320 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. డ్రైన్ల పూడిక పనులు, ఏటిగట్ల బలోపేతం లాంటి అత్యవసర పనులకు ఈ నిధులు వినియోగిస్తున్నామని, మార్చి నెలాఖరుకు పనులు మొత్తం పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు ఆనం, సవిత, నారాయణ, ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఆనం. సోమశిల జలాశయాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. త్వరలోనే సూపర్ 6 పథకాలు అమలు చేయబోతున్నామన్నారు మంత్రి సవిత. విజయవాడలో ఆధునీకరించిన పల్లెం పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి సత్యకుమార్, మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వం వైద్యానికి 6.5% బడ్జెట్లో నిధులు పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం వైద్య శాఖకు 12% నిధులను బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఢిల్లీలో ఆప్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఏపీలో జగన్ ను తిరస్కరించినట్లే ఢిల్లీలో కేజ్రీవాల్ ను రిజెక్ట్ చేశారన్నారు. అభివృద్ధి, నీతివంతమైన సుపరిపాలన కోసమే బీజేపీకి పట్టం కట్టారన్నారు పురంధేశ్వరి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ విజయానికి ఢోకా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ హవానే నడుస్తోందన్నారు. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం ఇప్పుడు బీజేపీని గెలిపించిందన్నారు. ఏపీలోనూ గత ప్రభుత్వ హయాంలో 30,000 కోట్ల కుంభకోణం జరిగిందని విచారణ జరుగుతోందన్నారు. వైసీపీ పనైపోయిందని, నాయకులు బయటకొస్తే మంచిదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకుని పోలీసులు నడుచుకోవాలన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మేం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సరైన తీరులో చర్యలుంటాయన్నారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి గెలిచే నైజం మాది కాదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0ని చూస్తారు, సిద్ధంగా ఉండాలన్నారు. గుంటూరు మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో కార్పొరేటర్లు భేటీ అయ్యారు. మార్చి 17తో మేయర్ పదవీకాలం 4 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో మార్చి 18న మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.